పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే బయటకు వెళ్ళి ఎప్పుడెప్పుడు ఆడుకోవాలా అనే ఆత్రంలోనే ఉంటారు కదా. అప్పుడు మనం వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాం. కొంచెం ఇది తిను, కొంచెం అది తిను అని చెప్పేసి వాళ్ళకి ఏదో తినిపించి బయటకు పంపిస్తాం. అయితే ఆ ఇచ్చే స్నాక్ మటుకి ఎప్పుడు కొంచెం లైట్గా ఇచ్చామనుకోండి, వాళ్ళు ఆడేటప్పుడు పరిగెడుతూ ఉంటారు కదా. ఎక్కువ ఫుడ్ ఇచ్చామనుకోండి వాళ్ళకి ఆయాసం అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత కొంచెం లైట్ ఫుడ్ ఇస్తే బాగుంటుంది. లైట్ ఫుడ్లో మంచి ఫుడ్ అని చెప్పుకోవడానికి ముఖ్యంగా ఏంటది? ఓట్స్. ఓట్స్తో పిల్లల్ని డైరెక్ట్గా ఇస్తే వాళ్ళు ఇష్టంగా తినరు. కాబట్టి ఈరోజు ఓట్స్తో ఒక మంచి ఐటెంతో మీ ముందుకు వచ్చింది మీ స్వప్న. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో మీ స్వప్న. మనం చేస్తున్నాం ఓట్ మీల్ ప్యాన్ కేక్. పిల్లలకి ప్యాన్ కేక్స్ అంటే చాలా ఇష్టం, కానీ ఓట్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. అందుకే వాళ్ళకి ఇష్టం లేని ఓట్స్ వాళ్ళకి ఇష్టం ఉన్న ప్యాన్ కేక్లో కలిపి ఇస్తే కనుక ఇష్టంగా తింటారు. అందుకని మనం ముందు ఏం చేయాలి అంటే, ఓట్స్ ప్లెయిన్ ఓట్స్ ఉంటాయి కదా, మసాలా ఏమీ కలపని ప్లెయిన్ ఓట్స్ని ఒక మిక్సీ బౌల్లో వేసుకొని అందులో ఇందులో పాలు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. నేను దీన్ని మిక్సీ చేసుకొని వచ్చేస్తాను. ఓట్స్ పాలు మిక్సీ చేసేసుకున్నాను నేను. ఇప్పుడు ఒక ఎంటీ బౌల్ తీసుకొని ఇందులో ఫస్ట్ ఒక ఎగ్, అలాగే ఇంకొకటి, రెండు గుడ్లు వేసుకున్న తర్వాత మనం కొంచెం బీట్ చేసుకోవాలి. ఎగ్స్ బీట్ చేసుకున్న తర్వాత వెన్న, కూడా వేసిన తర్వాత ఇప్పుడు చక్కెర, చక్కెర కూడా కరిగిన తర్వాత దాల్చిన చెక్క పొడి, సినమన్ పౌడర్, కానీ మరీ ఎక్కువ కాదు, కొంచెం ఫ్లేవర్ కోసం. సినమన్ పొడి కూడా బీట్ చేసుకున్నాం కదా. తర్వాత ఇందులో ఒక 5 grams బేకింగ్ పౌడర్, బేకింగ్ పౌడర్ కూడా వేసిన తర్వాత మనం పాలు ఇంకా ఓట్స్ వేసి మిక్సీ చేసుకున్నాం కదా, దాన్ని కూడా, ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసిద్దాం. ఈ ఓట్స్ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం మైదా పిండి కొంచెం వేస్తూ కలుపుకోవాలి. దోశ బ్యాటర్ కన్నా కాస్త థిక్గా ఉండాలి. ఉండలు లేకుండా ఇలా బాగా ఫాస్ట్గా కలుపుకోవాలి. ఇంకా కొంచెం పిండి పడుతుంది. ముందు స్టవ్ ఆన్ చేసుకొని దీనిపైన ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో ఫస్ట్ కొంచెం బటర్ వేసి ఒక టిష్యూ పేపర్ తీసుకొని చక్కగా అప్లై చేద్దాం. ఇక్కడ ఈ బ్యాటర్ చూడండి, మనం వేసుకునే దోశ బ్యాటర్ కన్నా కొంచెం థిక్గా ఉండాలి. అంటే బజ్జీ పిండి ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉండాలి. ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఈ థిక్నెస్ బ్యాటర్ కలుపుకున్న తర్వాత ఒక ఫుల్ స్పూన్ బ్యాటర్ తీసుకొని
ప్యాన్ కేక్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా జస్ట్ మనం పిండి అందులో వేయాలి అంతే, దాన్ని మళ్ళీ స్ప్రెడ్ చేయకూడదు. ఇలా వేస్తే కనుక ఎంతవరకు స్ప్రెడ్ అయితే అంతే థిక్నెస్ ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా ప్యాన్ కేక్ని దోశలు వేసినట్టుగా మటుకి వేయకూడదు. ఇప్పుడు సైడ్ నుండి కొంచెం వెన్న, సో వెన్న వేసాం కదా. ప్యాన్ కేక్స్ ఎప్పుడైనా సరే కింద సైడ్ బాగా మంచిగా కుక్ అయింది అని తెలవడానికి పైన ఇలా లైట్గా బబుల్స్ వస్తాయండి. ఇలా బబుల్స్ వచ్చాయంటే ప్యాన్ కేక్ కింద చక్కగా కుక్ అయిందని అర్థం. ఇప్పుడు ఇలా కుక్ అయిన ప్యాన్ కేక్ని మనం రివర్స్ చేసుకోవాలి. ప్యాన్ కేక్ తొందరగా కుక్ అయిపోతుంది, ఎందుకంటే అందులో మనం గుడ్లు వేస్తాము, పాలు వేస్తాము కాబట్టి చక్కెర కూడా ఉంటుంది. అందుకే లైట్గా ఇలా కొంచెం వేసిన వెంటనే తిప్పేస్తే సరిపోతుంది. ఎక్కువసేపు కుక్ చేస్తే కనుక కింద మాడిపోతుంది. ఎగ్, షుగర్ ఉన్నప్పుడు ఏ పదార్థమైనా సరే తొందరగా కుక్ అయిపోతుంది, తొందరగా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. ఒక ప్లేట్ తీసుకొని ఇలా రెండో వైపు కూడా తొందరగా, షుగర్ ఉంది కాబట్టి తొందరగా కలర్ వచ్చేస్తుంది. ప్యాన్ కేక్స్ మనం చేసిన తర్వాత ఎప్పుడు కూడా ప్యాన్ కేక్స్ లైట్గా ఉండాలి. బరువుగా ఉన్నాయంటే మనం బ్యాటర్ సరిగ్గా కలపలేనట్టు. ఇలా పట్టుకున్నాం అనుకోండి చాలా లైట్ ఫీలింగ్ వస్తుంది. ఇంకా ఇందులో మనం ఓట్స్ వేసాం కాబట్టి తింటే కూడా మనకి బాడీలో చాలా లైట్ ఫీలింగ్, టమ్మీ చాలా లైట్గా ఉంటుంది. పిల్లలు ఎప్పుడైనా సరే ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు మీరు ఇలాంటి లైట్ ఫుడ్ ఇస్తే వాళ్ళకి బాగుంటుంది. మనం ఇప్పుడు ఇంకొక ప్యాన్ కేక్ వేసుకుందాం. ఇప్పుడు సైడ్ నుండి బటర్ అప్లై చేద్దాం. లైట్గా బబుల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి చూడండి. ఇలా బబుల్స్ వస్తేనే ప్యాన్ కేక్స్ బాగా వచ్చాయని అర్థం. మొత్తం గట్టిగా ఉందనుకోండి, మనం పట్టుకున్న తర్వాత కూడా ఇందాకే చెప్పాను కదా, పట్టుకున్న తర్వాత ఎప్పుడు కూడా మనకి ఇలా లైట్ ఫీల్ రావాలి. చూడండి రెండు వైపులా చక్కగా కుక్ అయిపోయింది, మంచి కలర్ కూడా వచ్చింది కదా. ఇది కూడా ఆల్మోస్ట్ వన్ సైడ్ కుక్ అయిపోయింది. ఎస్, సూపర్గా వస్తున్నాయి కదా. ఇక్కడ ప్యాన్ కేక్స్ అన్నీ రెడీ అయిపోయాయి. చూడండి ఎంత చక్కగా లైట్గా వచ్చాయో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ప్లేట్లో పెట్టేసుకుంటే ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయాయి. అవి కూడా నార్మల్ ప్యాన్ కేక్స్ కాదండి, ఓట్స్ ప్యాన్ కేక్స్. సో ఇక్కడ ప్యాన్ కేక్స్ రెడీ చేస్తాం కదా, పిల్లలకి ఎప్పుడు ఒక మంచి స్నాక్తో పాటు ఒక మంచి డ్రింక్ కూడా ఇస్తాం. మరి ఈ రోజు కూడా మనం ఒక మంచి డ్రింక్ ఇవ్వబోతున్నాం, అదే క్యారెట్ బటర్ మిల్క్. క్యారెట్ బటర్ మిల్క్ చేసుకోవడానికి నేను 2 క్యారెట్లు తీసుకున్నాను. ఆల్రెడీ స్కిన్ని పీల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇందులో మనం క్యారెట్ని కట్ చేసి వేసుకోవాలి. ఇలా క్యారెట్ని కట్ చేసి ఇందులో వేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని క్యారెట్ని మిక్సీ చేసుకోవాలి. క్యారెట్ని మిక్సీ పట్టుకొని వచ్చేసా. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఎందులో అయితే పోసుకుంటామో, ఏ గ్లాస్లో అయితే సర్వ్ చేసుకుంటామో ఆ గ్లాస్ని ఇక్కడ పక్కన పెట్టుకొని 1 గ్లాస్ క్యారెట్ మజ్జిగ చేసుకోవాలి అనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్ల క్యారెట్, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు, వేసి చక్కగా కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు, ఆల్రెడీ మనం క్యారెట్లో వేసాం కదా, ఇప్పుడు పెరుగు వేసాం కాబట్టి కాస్తంత ఉప్పు వేసి కొంచెం నీళ్లు పోసుకోవాలి. మజ్జిగ చేసుకుంటాం కదా మనం పల్చగా, అలాగే అన్ని నీళ్లు పోసుకోవాలి. ఇది మీరు అప్పటికప్పుడే తాగాలి అనుకుంటే డైరెక్ట్గా ఇందులో చల్ల నీళ్ళు పోసుకోండి. లేదు కొంచెం టైం ఉంది అనుకుంటే ఇలా మామూలు నీళ్ళు కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడైనా తాగొచ్చు.
సో ఇలా కలిపిన క్యారెట్ మజ్జిగని ఒక గ్లాస్లో వేసేసుకుందాం. క్యారెట్ మజ్జిగ రెడీ అయిపోయింది. అలాగే ఇందాక మనం చేసుకున్నాం కదా ప్యాన్ కేక్స్, మనం చేసుకున్న ప్యాన్ కేక్స్ మధ్యలో కొంచెం హనీ తీసుకొని ఇలా అన్నీ వేసిన తర్వాత వీటిని ఇలా ఫోల్డ్ చేయాలి. మధ్యలో హనీ వేసి ఇలా ఫోల్డ్ చేసామనుకోండి, పిల్లలకి ఇస్తే ఎలాగో మనం చిన్న సైజులో చేసాం కదా, వాళ్ళు ఇలా పట్టుకొని తినేస్తారు. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ ఓట్స్ ప్యాన్ కేక్స్. ఇలా రెడీ చేసి టేబుల్ మీద పెట్టేసామనుకోండి, వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఇంకేం కావాలి, చక్కగా స్నాక్ తినేసి అలాగే మంచి మజ్జిగ కూడా తాగేసి వాళ్ళు బయటికి వెళ్ళారనుకోండి, కాసేపు చక్కగా ఆడుకొని వచ్చేస్తారు. మీకు కూడా రిలాక్సింగ్గా ఉంటుంది. మీరు కూడా పిల్లలతో పాటు ఓట్స్ ప్యాన్ కేక్స్ని ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. రెసిపీ అయితే నోట్ చేసుకున్నారు కదా. ఓట్స్ ప్యాన్ కేక్స్ తయారు చేయ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో ఓట్స్, పాలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో ఎగ్స్, వెన్న, చక్కెర, దాల్చిన చెక్క పొడి, బేకింగ్ పౌడర్, ముందుగా మిక్సీ చేసుకున్న ఓట్స్ మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. తర్వాత మైదా పిండి కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ బ్యాటర్ తయారు చేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద పాన్ పెట్టుకుని వెన్న అప్లై చేసి ప్యాన్ కేక్స్ వేసుకోవాలి. క్యారెట్ మజ్జిగ తయారు చేయ విధానం: ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో క్యారెట్, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో క్యారెట్ ప్యూరీ, పెరుగు వేసి కొంచెం ఉప్పు వేసి కలుపుకొని కొంచెం నీళ్లు పోసుకొని మజ్జిగ తయారు చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓట్స్ ప్యాన్ కేక్స్ తో పాటు క్యారెట్ మజ్జిగ కాంబినేషన్ కూడా సూపర్ గా ఉంటుంది. మీరు కనుక ఓట్స్ ప్యాన్ కేక్స్ చూడడం మిస్ అయిపోతే మళ్ళీ చూడాలి అనుకుంటే లాగ్ ఆన్ అవ్వండి www.youtube.com/ETV అభిరుచి. అదే ఫేస్బుక్ లో అయితే www.facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయండి. వావ్, చూసారు కదా ఎంత బాగా వచ్చాయో ఓట్స్ ప్యాన్ కేక్స్. చాలా ఈజీ కదా, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, డెఫినెట్ గా నచ్చుతాయి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ రేపు కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.